अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, फ्यूचर सिटी पुलिस कमिश्नर शाबाद इलाके में एक अफसोसनाक वाक़या पेश आया। राजकुमार नामी एक शख्स जिसको 2 बच्चे थे और बीवी भी थी, लेकिन एक माइनर बच्ची को छेड़छाड़ करा, उसके साथ गलत हरकत किया था। पोस्को एक्ट के तहत इसको रिमांड किया गया था और इसके बाद वो जेल से जब आया, बेल पर आने के बाद बदला उसको लेना था और सब में पहले वो उस लड़की जो कंप्लेंट की थी उस लड़की को लेकर गया और उसका कत्ल कर दिया। इसके बाद से वो लड़की की माँ का कत्ल किया और उस लड़की के दादी को कत्ल किया। इसके बाद से फिर अपने मकान पे आया और अपनी बीवी का कत्ल किया, अपने 2 बच्चों का कत्ल किया और बेरहमी से ये कत्ल किया, गले काट दिया। इसके बाद से अपनी माँ को फ़ोन करके ये कहता है कि मैंने 6 कत्ल किए। इसके बाद से माँ परेशान हो गई और ये इत्तला पुलिस को मिली और पुलिस मौके पर पहुंची और लाशों को अलग अलग जगहों से बरामद किया और इन लोगों को पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल किया। इस मामले में केस दर्ज करके तहकीकात का आगाज़ कर दिया और इसकी तलाश शुरू कर दी। बताया जा रहा है कि फ़िलहाल फ़रार है। इस तरह से गुस्सा पाल के और इस तरह से अपने ही बीवी बच्चों का भी कत्ल कर दिया और वो कंप्लेनर का भी कत्ल कर दिया। ऐसे लोगों को जीने का कोई हक़ नहीं, ऐसे लोगों को सोसाइटी में रहने का कोई हक़ नहीं। ऐसे लोगों के ख़िलाफ़ सख्त कार्रवाई करने की ज़रूरत है जो मासूम लोगों की जानें लेता है। बहरहाल इत्तला मिलते ही फ्यूचर सिटी पुलिस कमिश्नर तरुण जोशी और डीसीपी एसीपी सारे लोग वहाँ पर पहुँचे। इस मामले में लोगों की शिकायत सुनी और ये तयक़ुन दिलाया कि बहुत जल्द उसके ख़िलाफ़ उसको अरेस्ट भी करेंगे और बहुत जल्द उसके ख़िलाफ़ ऐसी कार्रवाई करेंगे ताकि फिर कभी कोई इस तरह की हरकत करने से पहले 10 बार सोचे। నేను వెరిఫై నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు ఈ కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు మాకు ప్రీవియస్ గా వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను ఎఫ్ఐఆర్ చూశాను, మీరు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించాడు. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు బెయిల్ ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ అంటే ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది, ఆయనకి మాకు కొంత చదువుకున్నాము. ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది. అది ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని అయిన తర్వాత ఎన్ని రోజులు దానికి వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు. అది కూడా లేదా క్యాండిడేట్ కి బెదిరిస్తుంది. ఆమె నుంచి వాళ్ళకు థ్రెట్ ఉంది అంటే అని చెప్పిన తర్వాత సరే చేసాం పో అవుతుంది పో వాన్ చేసాం పోయా వాడు ఎక్కువ నిలుతుంది కదా చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసినాక ఒకరోజు శంషాబాద్కి అమ్మాయి స్టేట్మెంట్ కావాలని చెప్పేసి ఒక 1 వీక్ తర్వాత స్టేట్మెంట్ పిలిస్తే స్టేట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ గారికి తెలియదు ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చిన సంగతి కానీ ఆ స్టేట్మెంట్ పంపించిన సంగతి కానీ ఎస్ఐ గారికి తెలియదు. అప్పటి వరకు ఆ ఫైలే తీయలేదు ఆయన. జస్ట్ అది ఎఫ్ఐఆర్ కాపీ చేసి ఒక ఫైల్ చేసి ఒక సైడ్ పెట్టేసిన. నేను వెళ్ళిన అమ్మాయిది స్టేట్మెంట్ తీసుకున్నారు ఆల్రెడీ 20 డేస్ అవుతుంది నేను ఇచ్చి కేసు కూడా. మీరు ఇప్పటివరకు వాడిని కనీసం ఆయన తీసుకురాలేదు, అరెస్ట్ చేయలేదు, కనీసం వాడిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయలేదు, మమ్మల్ని పిలిచి కూడా కౌన్సిలింగ్ చేయలేదు. వాని ముంగల వాడేమో బయట తిరుగుతున్నా అంటే ఏమంటాడు, అదే రోజు అదే ఒక 5 డేస్ తర్వాత అడు ఆల్రెడీ బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు. చూద్దాం ఆ సంగతి చూద్దాంలే. ఎవరు రమేష్ ఎస్ఐ గారు రమేష్ దాని గురించి మేము వెరిఫై చేస్తాము. ఇంకో లేదు సార్, మళ్ళీ మేము మధ్యలో దొరకట్లేడు, మేము టీముని పెట్టి తిరిపిస్తున్నామని చెప్పారు. మేము షాబాలో చూసినాం సార్ ఆ క్యాండిడేట్ని. మేము ఇట్లా మా పక్కనే కదా షాబాలో కనబడ్డాడు. మేము మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం. చేస్తే ఏమంటుండు, అవునా కనబడ్డా ఏ నెల కనబడ్డాడు చెప్పు, మేము తిరుగుతున్నాం దాని గురించి సార్. వీళ్ళ నెగ్లెన్స్ సార్, సిఐ గారిది ఎస్ఐ గారిది ఇద్దరు నెగ్లెన్స్. ఆడిపోతే నవ్వుకుంటా చలో వెళ్ళిపో అవుతుంది. ఏం చేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పిన సార్. జస్ట్ వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయమని చెప్పిన, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పిన. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తలే వాడి నుంచి. అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాడు ఆల్రెడీ వాళ్ళ డాడీని చంపిన అంటుండు. వీళ్ళిద్దరు 3 ఆడపిల్లలు 4 ఉంటారు హ్యాండిక్యాప్డ్ అమ్మాయితో. ఇప్పుడు ఎవరు మగపిల్లలు ఉండరు, ఏ టైం అయినా గిట్లే రావచ్చు మీకు అని చెప్పేసి నవ్వుతున్నాడు ఆయన రమేష్. ఆయన కేసు గురించి ఇప్పుడు అడగండి సార్, మీరు ఆ కేసు ఇన్ఫర్మేషన్ ఇగో నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఆ కేసులో ఏంది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అడగండి, ఆయన క్లియర్గా చెప్తాడేమో చూడండి. ఆయనకు అంత నెగ్లెన్స్ ఆయన.
దానికి సపోర్ట్ ఈయన కాంతారెడ్డి సార్. ఓకే, అది సపోర్ట్ ఎందుకు చేస్తాము? పానం పోయినాక ఇంకా కేసు పెట్టిందే దానికోసం కదా సార్. నెగ్లెక్ట్ ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. ఓకే, ఒకసారి దాని గురించి నేను వెరిఫై చేస్తాను. పాత ఈ కేసులో 16th మే రోజు బుక్ చేశారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది నేను వెరిఫై చేస్తాను. వాళ్ళ తరఫు నుంచి నెగ్లెక్ట్ ఉంటే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. చెప్తున్నాను మళ్ళీ కలిసిన ఓకే, అది ఆల్రెడీ మీరు చెప్పారు. సెటిల్మెంట్ క్యాండిడేట్ ఏం యాక్షన్ తీసుకుంటారు సార్? 10,000 ఇస్తే కథం, 10,000 ఇస్తా సార్. ఇప్పుడు మూసేశారు కేసుని. అట్లాంటి క్యాండిడేట్లు ఈ షాబాద్లో నువ్వు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్తున్నాను కదా సార్, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. షాబాద్ కేసులో కాంతారెడ్డి, రమేష్, ఇంకో ఎస్ఐ వీళ్ళందరూ సెటిల్మెంట్ క్యాండిడేట్. మీరు ఎవరినైనా అడగండి సార్, నేను అంటే బాధలో చెప్తున్నా అనుకోవద్దు. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. మీరు డెఫినెట్లీ మేము ఎంక్వైరీ చేస్తాం. అదే ఏం చేస్తారు మీరు? వస్తారంతే ఫోటోలు మీడియాతో కోర్టు వాళ్ళు తీసుకోరు. మనం పంపించినా కూడా కోర్టు వాళ్ళు తీసుకోరు. అది సుప్రీం కోర్టు వాళ్ళు కూడా గైడ్ లైన్ ఇచ్చారు. బట్ మీరు చెప్పినట్లు కౌన్సిల్ చేశారా, కౌన్సిలింగ్ చేయలేదా, అది మేము ఎంక్వైరీ చంపేసారు. వీళ్ళే వచ్చి దన్న ఎవరిని తెలియదు. వాళ్ళు ఇంట్లో కొడుకున్నాడు, ఆయన సిటీలో ఉంటాడు. ఆయనకు వచ్చే టైం కూడా ఇవ్వాలి. ఒక్కడే రాత్రి ఏం న్యూసెస్ అవుతుండే, వీళ్ళకి అంత అర్జెన్సీ ఏముంటుండే, వాళ్ళని తీసుకొని వీళ్ళని దొబ్బేసి అందరినీ పెట్టి వాళ్ళని తీసుకొని పోయిండు. అవసరం ఏముంది సార్? ఎంక్వైరీకి వస్తుంది, అందరు ఏదైనా మన ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తుంది. ఆగద్దా? తీసుకున్నారు క్లూస్ టీమ్ మేము రావద్దా సార్? వాళ్ళకి సపోర్ట్, ఫుల్ సపోర్ట్ కావాలని వాడు ఏమన్నాడు సార్? నోటుకుంటాడు అన్నాడు, చేసిండు. ఈ పోలీసు వాళ్ళు సేమ్ అదే సపోర్ట్. కేసు పెట్టింది, పోక్సో కింద కేసు పెట్టింది, మైనర్ అమ్మాయి పెట్టింది. ఆయన అరెస్ట్ చేసే రూల్స్ మనకు లేవా? కౌన్సిలింగ్ అనియాలి కదా. నేను చెప్తే మీకు ఏమవుతుంది? పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. నేను ఒకటి ఏం చెప్పారు కదా సార్, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పారు సో కదా. మీరు ఏదైనా మైనర్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ ఉందో 13-14 మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది కదా, దాంట్లో చూడండి పనిష్మెంట్ ఏదైతే ఉందో less than 7 years ఉంది. మీరు ఏదైనా అడ్వకేట్ గారిని కూడా అడగండి. less than 7 years ఉన్నప్పుడు జడ్జ్ గారు తీసుకోరు. మనం కౌన్సిలింగ్ ఇయ్యారా సార్? అదే వెరిఫై ఏం లాభం సార్ కౌన్సిలింగ్ ఇయ్యాలి? ఏం పోలీస్ సార్ సెటిల్మెంట్ ఆఫీస్ ఏం జరంతా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ కాకుండా సార్ పోలీస్ వాళ్ళ అమ్మ నాయన నుంచి చెప్పండి సార్ అని చెప్పిన మళ్ళా దిగుతున్నాడు కదా, మాకు భయపడుతున్న లేడీస్ అంటే ఆడు భయపట్టింది పో, ఏం కాదు పో, ఆడేం చేస్తాడు ఇక మనం చూసుకున్నాం. ఏమైనా అయితే చూసుకున్నాం, ఎవడన్నా వస్తే చూసుకుందామంట. నేను చూస్తాను. నేనైతే డెఫినెట్లీ దీనిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మాకు ప్రాణం పోక ముందు సేవ్ చేసి ఉంటే మనం మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాకు ఏం కాదు. కానీ నేను పక్కనే ఉన్నా సార్. మా చిన్ని మీరు వేసుకొని పోయినాక మీరు ఇప్పుడు ఆ సిఐఏ దొంగతనం చేసుకొని పోయినట్టు నన్ను పక్కకు కానిస్టేబుల్తో గుంజుకపోయి ఆడ నిలబెట్టి వేసుకొని తలం చేయి ఇట్లా గుంజుకున్నా సార్. అట్లా ఇట్లా ఆపుతారేమని అట్లా ఇట్లా తీసుకోవచ్చు సార్. దాన్ని కొండి వీకినా సార్. అట్లా ఇట్లా నన్ను గుంజుకపోయి నన్నే దొంగలాగే పక్కకెట్టి వేసుకొని పోతే మీరు అదే సార్. మీరే దొంగ సార్. వీళ్ళకి దొరుకుతలేడు. వాళ్ళ అన్న వేసుకొని 30 సార్లు తిరుగుండి షాబాద్. వీళ్ళకి దొరుకుతలేడు. ఏమైందంటే బెయిల్ మీద ఆడు బయట తిరుగుతుండు. చూద్దాం పాట, ఆడు భయపట్టింది ఆల్రెడీ. మళ్ళీ వస్తే చూద్దాం పాట. మీరు చెప్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా,
CLA సార్ అస్సలు ఒక్కసారి మీరు పోయి అది నేను చెప్తే వెరిఫై నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు దానిలో ఈ కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసి చేసిన మీరు చూసినారు వాడు ఏమన్నాడు? సిఐ ఏం చెప్తారు నేను చేసి చూసినారు అంటాడు అది నేనే చేయలేదని చేసిన చెప్తారు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు, నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించారు. పోలీసు వాళ్ళకి ఏం పీకర్ అని అన్నారు సార్ అనుకుంటా మళ్ళీ పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే అన్ని సెట్ అయితే ₹1,00,000 ఎస్ఐ బెయిల్ ఇచ్చిన మనకు ఒకసారి బెయిల్ ఇచ్చినట్టు కానీ ఆ కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిడుతున్నట్టే ఎవరు ఇచ్చారు బెయిల్ ని అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది ఆయనకి చదువుకున్నాము ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది అది ఎట్లా ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది దాని అయిన తర్వాత ఎన్ని రోజులు దాన్ని వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు అది కూడా లేదా క్యాండిడేట్ కి నేను చేసేస్తాను. నవ్వుతున్నాడు పోతే నవ్వుతున్నాడు మీరు చెప్తున్నారు, ఇవన్నీ నేను విన్నాను. నేను ఈ అన్ని అంశాలపైన ఒక్కొక్క అంశాలపైన నేను డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాను. కొట్టాడు వాళ్ళేడు ఏనా సీఐ చప్పుడు ఎవరని ఇక బాడీని జనాలకు ప్రొటెక్ట్ చేయకపోయినా ఏం రాస్తారు మీరు కేసు కూడా ఇప్పుడు ఎవరు లేరు ఈ కొట్లాటని కోర్టు ఎవరు లేదు సార్ ఎవరు లేడు మనుషులు ఎవరు లేదు